హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ని అయితే ఆడబోతున్నాం. సో లేచుకున్న వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గాయ్స్, సో మొత్తానికైతే మనం మళ్ళీ స్కై బ్లాక్ విత్ మార్కెట్ మ్యాప్ని అయితే వచ్చేసామన్నమాట. సో ప్రస్తుతానికైతే నైట్ అయిపోయింది. సో లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు అక్కడ ఏదో ఒక చిన్న సంథింగ్ ఏదో ఉంది. సో అక్కడికైతే మనమైతే ఈరోజు ఖచ్చితంగా అయితే వెళ్దాం. సో నైట్ అయిపోయింది కదా, సో మార్నింగ్ అయితే వెళ్దాం అనమాట. సో ప్రస్తుతానికైతే ఎక్స్పీ ఫామ్ దగ్గరికి వెళ్దాం. ఎస్, సో ఎస్ కొంచెం లోడ్ అవుట్ అయ్యి టైం పట్టినట్టుంది, నా భయం వేసింది. ఓకే, సో మొత్తానికైతే ఎక్స్పీ అయితే మైండ్ చేసుకుందాం ఇప్పుడు మనం క్వాడ్స్ని అయితే. కొంచెం ఎక్స్పీ అయితే వచ్చింది. సో మార్నింగ్ అయ్యే లోపల, ఎందుకంటే నైట్ టైం వెళ్ళటం చాలా రిస్క్ అక్కడికి. ఎస్ గైస్, సో మొత్తానికైతే మైండ్ చేసాను అండ్ మార్నింగ్ అయినట్టు అనిపించింది. నో, లేదా సీ ల్యాండన్స్ వల్ల అనుకుంటా. ఓకే, సో రీసెట్ చేసేద్దాం అండ్ ఇప్పుడైతే ఎగ్జిట్ అయిపోదాం. లెట్స్ గో గైస్. సో కొంచెం అయితే మైండ్ చేసుకొచ్చాను అండ్ ఇప్పుడు వచ్చేసి వీటిని అయితే క్రాఫ్ట్ చేద్దాం. 10 చాలు నాకు. అండ్ దీన్ని అయితే లోపల పెట్టేద్దాం ఈ మిగిలిన క్వాడ్స్ని. లెట్స్ గో, మార్కెట్కి అయితే వెళ్దాం ఇప్పుడు. సో మార్కెట్ దగ్గర ల్యాగ్ ఏమో వస్తుంది గాయస్, సంథింగ్. మార్కెట్ దగ్గర ఎంటిటీస్ ఎక్కువ ఉన్నాయేమో మరి. ఓకే, సో నైస్ నైస్. సో ఎక్స్పీని అయితే ఇచ్చేసాను అండ్ క్వాడ్స్ని కూడా. మొత్తానికైతే 1300 అయితే ఉంది మన దగ్గర. సారీ ఇక్కడే కదా, నేను ఎందుకు అడిపోతున్నా. లెట్స్ గో. ఇప్పుడు నా దగ్గర వచ్చేసి స్టిక్స్ అయితే ఉన్నాయి. సో 3 స్టాక్స్ ఆఫ్ స్టిక్స్ అయితే ఉన్నాయి. సో మళ్ళీ మార్కెట్ దగ్గరికి వెళ్దాం. ఓకే, సో మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. సో ఇప్పుడు వచ్చేసి ఫ్లెక్చరు, ఫార్మర్, ఫ్లెక్చర్. సో వీడి దగ్గర మనమైతే ఎమరల్డ్స్. ఏం ఉపయోగం గైస్ వీడి వల్ల? పెంచురా, రేట్లు పెంచుతావుగా. ఏంది గైస్ వీడు ఇప్పుడు? నేను ఎపిసోడ్ ఏం చేసి నువ్వు కొత్త ఎపిసోడ్ కూడా స్టార్ట్ అయింది, అయినా కానీ వాడు ఇంకా ఇవ్వట్లేదు. ఏం చేస్తాను చెప్పండి. నేనైతే ఒక ఫ్లెక్సింగ్ టేబుల్ చేసుకొని తీసుకురావాలి, దానికి ఫ్లింట్ కావాలంటే కొనుక్కోవాలి. దేనికి? వెళ్ళిపోదాం ఉండండి ఇంకా. నైస్ గైస్. సో ఒక బెడ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం. బెడ్ చేసుకోవాలంటే షీప్స్ కావాలి. ఎంటుకుడి మార్నింగ్ అయిపోతుంది లబ్బా, సో ఇబ్బంది లేదు. సో ఈ లోపల మనమైతే ప్రిపేర్ చేసుకుందాం. సో స్టిక్స్ని అయితే లోపల పెట్టేసుకుందాం. క్రీపర్ హెడ్ కూడా వద్దు నాకు. పికాక్స్ ఉండాలి, యాక్స్ ఉండాలి. అండ్ 1 సెకండ్, కొంచెం స్టోన్ అయితే మైన్ చేసుకుందాం. ఎక్కువ వద్దు, ఒక 10 చాలు. ఈ లావాలో పడిపోతున్నాయి. టెన్ అయితే వచ్చేసినాయి గాయస్. సో ఓకే, ఇప్పుడు ఏందో కనిపించట్లేదు, అందుకే అంతసేపు చూశాను నేను. సరే గైస్, సో రాకెట్స్ అయితే కొన్ని పట్టుకెళ్దాం. 25 ఎనఫ్. ఎలైట్రా, సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలైట్రాతో, ఎందుకంటే ఇది పోయింది అనుకోండి మళ్ళీ దొరకదు మనకి. లెట్స్ గో గైస్. సో ఇక్కడైతే షల్కర్ ఉంది.
కమాన్, సింగిల్ బ్లాక్ మీద ల్యాండ్ అవటం చాలా కష్టం గైస్. ఓ నో, ఇది పైన ఉందా? నో. గైస్. ల్యాండ్ అయిపోదాం. ఏది షల్కర్ బాక్స్ ఇది గైస్. నాకైతే అస్సలు రాలేదు గైస్ ల్యాండింగ్ అయితే. సింగిల్ బ్లాక్ మీద ల్యాండ్ అవ్వమంటే ఎలా ల్యాండ్ అవుతారు చెప్పండి? ఇది కాస్త బెస్ట్ ఐడియా గైస్. కాకపోతే నాకు షల్కర్ బాక్స్ కూడా కావాలి. నో, దగ్గర దాకా వెళ్ళాను గైస్. అది బెస్ట్ ఐడియా. అలా రాట్లా. సో షెల్కర్ బాక్స్, కమాన్. యాడ్ వస్తుంది గైస్ ఇది. నో. సో 5 రాకెట్స్ అయితే కావాలి నేను బేస్ కాడికి వెళ్ళాలంటే. గాయస్ ల్యాండ్ అయ్యానబ్బా. గాయస్ ఏది? ఇలా అయితే ల్యాండ్ అవ్వచ్చు, బట్ అక్కడ ఇలా లేదు కదా. నా రాకెట్స్ మొత్తం వాడేస్తాను, ఏం పర్లేదు. ఎలైట్రా డ్యూరబిలిటీ అమ్మడి సగం అయిపోయింది గాయస్. కేర్ఫుల్గా ఉండాలి మనం. ఎలక్ట్రిక్ డ్యూరబిలిటీ అయిపోయిందా గాయస్? ఇంక పెద్ద ఉపయోగపడేవి ఏం లేవు దాంట్లో. షెల్కర్ బాక్స్ మనం తర్వాతైనా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ప్రస్తుతానికైతే దీంట్లో పెట్టేద్దాం. మనకు కావాల్సిన ట్రైడెంట్ అయితే వచ్చేసింది, ఎందుకంటే ఎలక్ట్రా డ్యూరబిలిటీ అయితే లేదు. సో ఎలక్ట్రా డ్యూరబిలిటీ పెంచాలంటే ఇంకా ఎలక్ట్రా కావాలి. ఒకసారి మార్కెట్ దగ్గరికి వెళ్ళేసి వద్దాం. మార్కెట్లో ఎలక్ట్రా ఉందనుకోండి, మనకి ఇబ్బంది లేదనమాట, అప్పుడు వాడుకోవచ్చు. సో ఫుడ్ ప్రస్తుతానికైతే ఫుల్ ఉంది, ఫుడ్తో పెద్దగా అవసరం ఏం లేదు. అండ్ ఇక్కడైతే ఎలక్ట్రా లేదు. రాకెట్స్ తీసుకుందాం, పనికి వస్తాయి. డైమండ్ 2000 అంట, క్రేజీ. ఓకే, సో ఐరన్ 1000. డైమండ్ పికెక్స్ మళ్ళీ 1000 అంట. ఇక్కడ లేదబ్బా. ఎలైట్రాని రిపేర్ చేయడానికి ఫ్యాంటమ్ మెంబ్రైన్ కూడా ఉపయోగపడుతుంది, అది కూడా లేదు. ఇంకేం చెప్పమంటారు చెప్పండి? ఓకే గైస్, నాకు ఒక ఐడియా వచ్చింది. ఎలైట్రా తీసుకుందాం. ఎలైట్రా దీనికి వాటర్ బకెట్ ఉంటే చాలు.
ఫస్ట్ ఇన్ఫైనైట్ వాటర్ సోర్స్ అయితే చేసుకుందాం మన బేస్లో. అది బెస్ట్, చాలా బెస్ట్ అనమాట అదైతే. ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడకుండా అనమాట మనం. నైస్. సో ఇన్ఫైనైట్ వాటర్ సోర్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 3 బకెట్స్ ఉన్నాయి నా దగ్గర. సో 3 బకెట్స్ ఫిల్ చేద్దాం. సారీ. సో ఉపయోగపడతాయి అన్నమాట ఈ వాటర్ బకెట్స్ వచ్చేసి. లావా బకెట్స్ 2 ఉన్నాయి నా దగ్గర, క్రేజీ. అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే ఎక్స్పీ ఫామ్ దగ్గరికి వెళ్దాం. ఏంటి మళ్ళీ బేస్ దగ్గరికి వచ్చారనుకుంటున్నారా? సో ఈ కొట్టుకొని ఎట్ట వెళ్తాం గైస్, కొత్తవి చేసుకొని వెళ్దాం. స్టిక్స్ ఇన్ని పెట్టుకొని నేను మళ్ళీ చూసారా అది మైండ్ చేశాను, అట్లుంటుంది మనతో. అండ్ నేను కాబుల్ స్టోన్ దీంట్లో పెట్టుకొని నైస్, నా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది గైస్. చాలు, ఇవి వచ్చేసి లోపల పెట్టేద్దాం. వచ్చిన తర్వాత వీటి సంగతి అయితే చూద్దాం. సో కొత్తవి అయితే తీసుకుందాం. అండ్ ఇంకా నాకు వేస్ట్ అనిపించినవి అయితే పడేస్తాను. డర్ట్ వచ్చేసి ఇక్కడ, వుడ్ ప్రస్తుతానికి ఎక్కడో చోట పెట్టేయచ్చు. ఈ 6 స్టిక్స్దే ఉందలే గైస్, కాబుల్ స్టోన్ ఉంచుకుందాం. కాబుల్ స్టోన్ కూడా దుడ్డు ఉంచుకుందాం. ఎస్, ఈ మనతో ఉన్నా పోయినా ఏం ప్రాబ్లం లేదు, సో ఇబ్బంది లేదు. అండ్ పైకి రావాలంటే మళ్ళీ వాటర్ ఫ్లోలో ఎందుకులే. సో ఎస్, వెళ్ళిపోదాం ఎక్స్పీ ఫామ్ దగ్గరికి. సో నేనైతే చెప్పాను మీకు వెళ్తానని, వెళ్ళాను. సో నాకైతే ట్రైడెంట్ అయితే దొరికింది, మంచి విషయం. అది వచ్చేసి వాటర్ పోద్దాం. సో కిందకి వెళ్ళిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇంకా అది కిందకి చేరుకోలేదు. సో కిందకి వెళ్ళిన తప్ప అప్పుడు వెళ్దాం మనం. అండ్ ఇక్కడ ఎంఎల్జీ అయ్యేం వద్దు మనకి. సో చిన్నగా వెళ్ళిపోదాం. నో, చిన్నగా ఆచితూచి వెళ్దాం. ఇంకా అది కిందకి వెళ్ళలేదు. సో అది కిందకి వెళ్తేనే వెళ్దాం. స్లోగా వెళ్తుంది అది. సో చూసారు కదా, సో కింద వచ్చేసి ల్యాండ్ అనమాట, ఇంక దూకేయచ్చు. ఓహో, లక్కీ బ్లాక్స్ గాయస్. సో ఇదే అనమాట దీంట్లో ఉన్న స్పెషల్ అనమాట. లక్కీ బ్లాక్స్ అయితే ఉంటాయి దీంట్లో, అందుకే నేను ఈరోజు కిందకైతే వచ్చాను. సో ఈరోజు మీకు చాలా చూపిస్తున్నాను నేను, ఎందుకంటే చెప్తున్నాను కదా గైస్, ఇది ఎన్నో ఎపిసోడ్స్ రావు, మ్యాక్సిమం 10 ఎపిసోడ్స్ గైస్. మ్యాక్సిమం, సరే 10 కాదులే 15 వేసుకోండి. సో మ్యాక్సిమం 15 ఎపిసోడ్స్. లెట్స్ గో. ముందైతే ఫుడ్ కొంచెం ఏమన్నా కావాలనుకుంటే, ఎస్. సో ఇక్కడైతే లక్కీ బ్లాక్ అవుట్ అయితే వచ్చింది కదా, సో దీన్ని అయితే బ్రేక్ చేద్దాం. సో చూద్దాం ఏమొస్తుందో. అండ్ పక్కన కూడా వచ్చింది, బట్ యా, సో ముందైతే చూసాం కాబట్టి దీన్ని బ్రేక్ చేద్దాం. ఏం రాలేదేంటి గైస్, ఏం రాలేదేంటి అబ్బా, రావాలే. సరే దీన్ని కొడదాం. రోజ్ వచ్చింది, కమాన్. మంచి ఐటమ్స్ వస్తాయి గైస్, లిటరలీ మంచి ఐటమ్స్ వస్తాయి. అదిగోండి ఏవో వచ్చినాయి చూసారా, దేవుడా ఇన్ని ఊళ్ళో వచ్చినాయి ఏందబ్బా. షీప్ వచ్చింది, షీపు. లెట్స్ గో. షీప్స్ ఎందుకు చంపుతున్నానంటే ఊళ్ళ కోసం. కవ్వు వచ్చింది ఇప్పుడు. సో నైట్ అవుతున్నట్టుంది, వెళ్దాం. గైస్ ఏవో వచ్చినాయి గైస్, ఎంచాంటెడ్ యాపిల్స్ గైస్. ఆ ఒక్క లక్కీ బ్లాక్ చూసేసి వెళ్ళిపోదాం, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ వద్దాం అనమాట. కమాన్ షీపు.
సో ఎస్, సో వుడ్ ఉంటే కనుక ఇప్పుడే చేసుకునేవాడిని నేనైతే బెడ్ వచ్చేసి, బట్ లేదు. సో వెళ్ళిపోదాం మళ్ళీ నైట్ అయ్యే లోపలే. పైకి ఎస్ గైస్, సో మొత్తానికి అయితే పైకి అయితే వచ్చేసానబ్బా, అండ్ అదైతే అంతే వదిలేద్దాం. సో ఎగ్జిట్. యా, సో ఇప్పుడు మనమైతే ఈ చెస్ట్ని అయితే పెంచాలి. ఇక్కడ వుడ్ ఉంది కదా, ఇది ఎటుకుడి పనికిరాదు. ఇక్కడ ఉంటే ఏం ఉపయోగం చెప్పండి? మన దగ్గర ఉన్నా కానీ కాస్త వాల్యుబుల్ ఉంటుంది. నైస్. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెడదాం. సారీ, క్రాఫ్టింగ్ టేబుల్లో మనమైతే ఒక డబల్ చెస్ట్ అయితే చేద్దాం. డబల్ చెస్ట్ కావాలి ఇప్పుడు నాకు. ఎస్, సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ఏ బెడ్ చేద్దాం గైస్ చెప్పండి? గ్రీన్ బెడ్ చేసుకుందామా? లేదు, ఆరెంజ్ ప్లేట్ చేద్దాం. బ్రెడ్ కాదు, బెడ్. ఓకే, సో బెడ్ని ఇక్కడ పెట్టేద్దాం. నైస్. సో స్లీప్ అయితే వేసేసాను గైస్ మొత్తానికైతే. సో అన్ని టైప్ ఆఫ్ వూల్ నేనేం చేసుకుంటానబ్బా, క్రేజీ అసలు. అండ్ చెస్ట్ అయితే చేశాను కదా, సో చెస్ట్ని అయితే ఇక్కడ పెట్టేద్దాం. నో, డబల్ చెస్ట్ని ఇక్కడ పెడదాం. తర్వాత వీటిని మార్చేద్దాంలే, ప్రస్తుతానికైతే ఇక్కడ పెడదాం. దీంట్లో ఊళ్ళన్నీ పెట్టేద్దాం ఫస్ట్. ఇన్ని ఊళ్ళు ఉండయా? 1 2 3 4 5 6 7 14 15 16 ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్స్. ఇవి ఇక్కడ కాదు, ఇవి మంచి రేర్ ఐటమ్స్ కాబట్టి ఇక్కడ పెడదాం. సో ఈ వేస్ట్ ఐటమ్స్ని అయితే తీసేద్దాం ఇక్కడ నుండి. ఇంపార్టెంట్ అనుకున్నాయే పెడదాం ఇక్కడ. ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్ కాదు. సరే, ఇది ఉంచుదాం. సో రాకెట్స్ కూడా ఉంచుదాం. మిగతా అవన్నీ ఆ చెస్ట్లోకి వెళ్ళిపోతాయి. ఓకే గాయ్స్, సో దీన్ని వచ్చేసి దీంట్లో పెట్టేద్దాం, గోల్డెన్ యాపిల్స్ని. అండ్ దీన్ని దీంట్లో. ఎస్ గైస్, సో చూసారు కదా, ఈ వీడియోలో చాలా చేసేసాం మనం. సో ఎస్, మొత్తానికైతే మనమైతే అక్కడికి వెళ్ళి షెల్కర్ బాక్సులు ఉన్న లూట్ని అయితే, పెద్ద లూట్ ఏం కాదు, బట్ ఎస్ ట్రైడెంట్ అయితే దొరికింది మొత్తానికైతే మనకి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనమైతే మొత్తం ఆ లక్కీ బ్లాక్స్ మీద అయితే చూద్దామన్నమాట. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్, మీకు ఇంట్రెస్టెడ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ గైస్ అందరికీ, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.